ద ఫస్ట్ మిస్టేక్, ఆల్రెడీ నా చేతిలో ఒక రెజ్యూమే ఉంది, రాగానే పేరు కూడా చెప్పకూడదు. ఈ రోజు బయట ఉద్యోగాలు లేక కాదు, ఉద్యోగాలు చాలా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఒక 200 స్టూడెంట్స్ కూర్చొని ఉంటే 200 మందిలో కేవలం 4 మాత్రమే డయాస్ మీదకి వచ్చారు. 4 మాత్రమే. అంటే ఎల్కేజీ, యూకేజీ, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 10 వరకు, ఇంటర్మీడియట్ 2 years మొత్తం కలిపి 14 ఏళ్ళ ఎడ్యుకేషన్, కనీసం డయాస్ మీదకి వచ్చి 2 నిమిషాలు మాట్లాడలేకపోతే నీ చదువు దేని పనికి వస్తుంది నాకే తెలియట్లేదు. వెంటనే చెప్పుకుంటారు విషయం. 14 ఏళ్ళ ఎడ్యుకేషన్, నేను స్టేజ్ మీదకి వచ్చి 2 నిమిషాలు అంటే నీ గురించి నువ్వు చెప్పు అని చెప్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లాగింగ్ విత్ వన్ స్కిల్ విచ్ యూ నీడ్ టు. ఇప్పటికీ 14 సంవత్సరాల నుంచి ఏదైతే నువ్వు చేంజ్ చేయకుండా అలాగే కూర్చున్నావో, ఈ 4 ఏళ్లలో ఆ స్కిల్ ని కనుక నువ్వు మార్చుకోకపోతే, ఆ స్కిల్ నువ్వు ఇంటర్నల్ గా డెవలప్ చేసుకోకపోతే నెక్స్ట్ 4 ఏళ్ళ ఎడ్యుకేషన్ కూడా వేస్ట్ అని నేను అంటాను. అర్థమవుతుందా? ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ కమ్యూనికేషన్, హౌ యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. పేరు స్టార్ట్ చేయగలరు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో ఇఫ్ యూ వాంట్ గెట్ ద అటెన్షన్, ఆల్రెడీ 1000 మంది అప్లికేషన్ పెట్టుంటే 1000 మందిలో నీ ఫైల్, నీ రెజ్యూమ్ మీద అటెన్షన్ రావాలంటే ఫస్ట్ డోంట్ స్టార్ట్ విత్ యువర్ నేమ్. అర్థమైందా? నాకు చదువు రాదా, నాకు నువ్వు ఎక్కడ 10th చదివా, ఎక్కడ చదివా నాకు తెలీదా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్ స్ట్రాటజీ. 2 నిమిషాలు ఆన్సర్ చేస్తే ప్యాకేజ్ కూడా అంతే డిఫరెంట్ గా ఉంటుంది.